హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మిర్చి బజ్జీ గుంటూరు స్టైల్లో ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మిర్చి అంటేనే గుంటూరులో ఫేమస్ కదా. దీన్ని ఇప్పుడే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ పౌడర్ని మనం మిర్చి బజ్జీలో పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చి ఇప్పుడు బయట మనకి ఇలా మిర్చి బజ్జీలు దొరకట్లేక నార్మల్ ఏవి దొరికితే అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే బయట నాకు దొరికాయి ఇక్కడ నేనున్న ప్లేస్లో. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు చాక్ తీసుకొని అలా మధ్యలోకి స్లిట్ చేసుకొని ఈ మిర్చి బజ్జీలు కారంగా ఉంటాయని నేను ఇక్కడ లోపల ఉన్న విత్తనాలు మొత్తం తీసేస్తున్నాను. మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఆ విత్తనాలను అలానే ఉంచేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు కూడా తినాలని ఇలా మొత్తం తీసేసాను. ఇప్పుడు మనం వాము పౌడర్, ధనియాల పౌడర్ మొత్తం గ్రైండ్ చేసుకున్నాం కదా, దాన్ని జస్ట్ అలా కొంచెం వేసుకొని మిర్చికి లోపల తడి ఉంటుంది కదా, అది అంటుకుపోతుంది ఆ పౌడరు. ఇంకేమన్నా ఘాటున్నా కానీ ఈ వాము, జీలకర్ర అనేది మనకి క్లియర్ చేస్తుంది. ఇంకా మనకి డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ ఈ వాము, జీలకర్ర మనకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు అలానే ఇందులోకి 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ గట్టిది చింతపండు పేస్ట్ని పూసుకోవాలి. ఈ విధంగా ఇలా అన్ని మిర్చీస్కి మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అన్నిటికీ ఇలా అన్నీ పూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని మిక్స్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 కప్స్ శనగపిండి తీసుకున్నాను. 1 స్పూన్ బియ్యపిండి వేసుకుంటున్నాను. బియ్యపిండి ఎందుకంటే పైన క్రిస్పీనెస్ కోసమని. అండ్ సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ సోడా ఉప్పు, వాము కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కాగే నూనెనే వేసుకుంటున్నాను 1/2 గరిట. ఇలా కాగే నూనె వేసుకుంటే బజ్జీలు బాగా టేస్టీగా వస్తాయండి. మా అమ్మ చెప్తూ ఉండేది. ఇలా డైరెక్ట్గా చేయి పెట్టకండి, నూనె వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో కలిపెట్టుకున్న తర్వాత అప్పుడు చేయి పెట్టి మిక్స్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇందులోకి నాకు 1/2 గ్లాస్ వాటరే పట్టాయి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి. మీరు కూడా చూసుకుంటే పోసుకోండి ఆ కన్సిస్టెన్సీని బట్టి. ఎక్కువ వాటర్ పోసినా మళ్ళీ జావ అవుతుంది. డైట్తో పాటు అప్పుడప్పుడు ఇలా మనకి తినాలనిపించినప్పుడు, ఇలా వర్షం పడేటప్పుడు, చల్లగా ఉన్నప్పుడు వెదర్ ఇలా మనకి ఒక స్నాక్స్ టైప్గా మనం చిన్నప్పటి నుంచి తింటానే ఉంటాము. ఇలా చేసుకుంటూ ఉంటే మనసుకి అంత హ్యాపీగా ఉంటుంది. ఈ విధంగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా చేసుకొని నేను ఇక్కడ గ్లాస్లో పోసుకుంటున్నాను ఈ పిండిని. ఈజీగా మిర్చిని బజ్జీని దాంట్లో డిప్ చేసి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. జస్ట్ అలా మిర్చిని తీసుకొని దాంట్లో డిప్ చేసి ఆయిల్లో వేసేయటమే. అదిగోండి ఆయిల్ కూడా కాగి ఉంది. నేను ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రైకి. ఇలా 1 బై 1 వేసుకుంటా ఫ్రై చేసుకోవటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 బై 1 వేసుకోండి. మీలో ఎంతమందికి వర్షం పడేటప్పుడు మిర్చి బజ్జీ కానీ ఇంకేమన్నా స్నాక్స్ ఏది ఇష్టమో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ మిర్చి బజ్జీస్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని తీసుకుందాము. అంతేనండి, మిర్చి బజ్జీ రెడీ అయింది. ఇలా మిగిలిన మిర్చీస్ని కూడా డిప్ చేసుకొని పిండిలో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది. ఇలానే కొత్త వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి. నేను మిగిలిన మిర్చీస్ని కూడా ఇలానే వేసుకుంటున్నాను. అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకొని ప్లెయిన్గా కావాల్సిన వాళ్ళు ప్లెయిన్గా తింటారు. చక్కగా వీటిని ఇప్పుడు స్లిట్ చేసి మధ్యలో ఇప్పుడు మనం ఆనియన్స్, మసాలా ఇవన్నీ వేసుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇలా జాగ్రత్తగా కొంచెం ఆరిన తర్వాత పట్టుకోండి, కాలుతుంది.
ఇలా జాగ్రత్తగా మధ్యలోకి నైఫ్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకునే ఉంటాయి కదా, అవి ఇందులోకి స్టఫ్ చేసుకొని దానిపైన కొంచెం కారం, ఉప్పు, చాట్ మసాలా, కొత్తిమీర, లెమన్, పల్లీలు ఇవన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ, బర్త్డే పార్టీస్కి కానీ, ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతున్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేనండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఎంతో స్పైసీ అయిన మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. వావ్! చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.